హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం శ్రీ గురు చరిత్రలో ఉన్నటువంటి అధ్యాయం 35 గురించి తెలుసుకుందాము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యాయ నమః, శ్రీ గురుభ్యో నమః. ఈ అధ్యాయంలో మనము సోమవార వ్రతము అనేటువంటిది భక్తితో శివపార్వతులను పూజించడం వలన మనకు ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేటువంటిది ఈ అధ్యాయంలో తెలుసుకుంటామండి. అభిషేకం వలన మనకు పాపం అనేటువంటిది నశిస్తుందని, పీటను అర్పించడం వలన సామ్రాజ్యము, గంధాన్ని అక్షంతలు అర్పించడం వలన సౌభాగ్యము, ధూపం అర్పించడం వలన సౌగంధము, దీపదానం వలన కాంతిమత్వం, నైవేద్యం వలన సకల భోగాలు, తాంబూలం వలన మనకు 4 పురుషార్థాలు, జపం వలన అష్టైశ్వర్యాలు, హోమం వలన సిరి సంపదలు, స్తోత్రం వలన బహుముఖమైనటువంటి సమృద్ధి, విప్రులకు భోజనం పెట్టడం వలన సర్వదేవత సంతృప్తి అనేటువంటి కలుగుతాయి అనేటువంటిది ఈ సోమవార వ్రతం ద్వారా మనకు తెలుస్తుందన్న. సిద్ధయోగి అటుపై జరిగిన వృత్తాంతం ఇలా చెప్పారు. సావిత్రి శ్రీగురుని పాదాలకు మ్రొక్కి, స్వామి, నిరంతరం మీ పాదాలను స్మరించేందుకు సాధనగా నాకు ఒక మంత్ర ఉపదేశం ఇచ్చి అనుగ్రహించండి అని వేడుకున్నది. శ్రీగురుడు, అమ్మ, స్త్రీలకు భర్తను సేవించడం కంటే మోక్షానికి వేరొక మార్గం లేదు. స్త్రీలకు మంత్రోపదేశం చేయకూడదు. పూర్వం దేవాసుర యుద్ధంలో చనిపోయిన రాక్షసులందరినీ శుక్రాచార్యుడు మృత సంజీవని మంత్రంతో బ్రతికించి యుద్ధరంగానికి పంపుతున్నాడు. ఒకనాడు ఇంద్రుని వలన ఆ సంగతి విని శివుడు కోపించి నందిని పంపి ధ్యాన నిమగ్నుడైయున్న శుక్రాచార్యుని తెప్పించి అతడిని మృంగి తన కడుపులో బంధించాడు. ఒకనాడు శివుడు ఏమారినప్పుడు శుక్రుడు తన మూత్రంతో పాటు బయటకొచ్చి మరలా యుద్ధంలో చనిపోయిన రాక్షసులను బ్రతికించసాగాడు. ఏ మంత్రమైన స్త్రీకి ఉపదేశిస్తే నిర్వీర్యం అవుతుందని, అందులో మృత సంజీవని మంత్రం 3వ వాడికి ఉపదేశించగానే మృతమైపోతుందన్న విషయం స్మరించి శివుడు బృహస్పతిని పిలిచి అతనికి ఒక ఉపాయం చెప్పాడు. బృహస్పతి తన కుమారుడైన కచుడిని అందుకు నియమించాడు. కచుడు వెళ్ళి శుక్రాచార్యునికి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా, నేనొక విప్ర కుమారుడను. అపారమైన మీ శ్రేయస్సు విని విద్యార్థినై మీ వద్దకు వచ్చాను. నన్ను స్వీకరించండి అన్నారు. శుక్రుని కుమార్తె దేవయాని అతడిని చూచి మోహించి తన తండ్రిని అందుకు ఒప్పించింది. కానీ రాక్షసులు కొద్ది కాలానికి కచుడు శత్రుపక్షం వాడని తెలుసుకున్నారు. కానీ శుక్రాచార్యునికి చెప్పడానికి వాళ్ళు సాహసించలేదు అన్నట్టు. అప్పుడు కచుడు ఒకనాడు సమిధలు తేవడానికి అడవికి వెళ్ళినప్పుడు రాక్షసులు అతనిని రహస్యంగా అక్కడే చంపేశారు. దేవయాని మొరపెట్టుకొనగా శుక్రుడు తన దివ్య దృష్టితో తెలుసుకొని మృత సంజీవని మంత్రంతో అతన్ని తిరిగి బతికించారు. రాక్షసులు మరొకసారి అతన్ని చంపి దహనం చేసి ఆ బూడిదను నలుదిక్కులకు విరజిమ్మేశారు. కానీ శుక్రుడు మరలా అతనిని బ్రతికించాడు. రాక్షసులు అతన్ని చంపి భస్మం చేసి నీటిలో కలిపి శుక్రాచార్యుని చేత తాగించారు. అప్పుడు దేవయాని మొరపెట్టుకున్నప్పుడు శుక్రాచార్యుడు తన యోగ దృష్టితో జరిగినది తెలుసుకుని ఆమెతో అన్నాడు, అమ్మా, ఈ రాక్షసులు అతనిని నా కడుపులోకి పంపేశారు. ఇప్పుడు కచుడిని బ్రతికిస్తే నేనే చనిపోవాల్సి వస్తుంది. అప్పుడు ఆమె తండ్రి, నేను అతనిని వివాహమాడాలని ఎంతో ఆశలు పెంచుకున్నాను. అతడు లేక నేను బ్రతకలేను అన్నది. ఆ రాక్షస గురువు, ఈ మంత్రం నాకొక్కడికే తెలుసు, ఇతరులకు చెప్పకూడదు అన్నాడు. ఆమె తండ్రి, నీ కుమార్తెనైన నాకు ఈ మంత్రం ఉపదేశించు. కచుడు బ్రతికి బయటకు రాగానే మరలా నిన్ను కూడా బ్రతికిస్తాను అన్నది. అమ్మ, స్త్రీలకు మంత్రజపం తగదు. వారికి భర్త సేవయే విధించబడింది. స్త్రీకి ఉపదేశించిన మంత్రం శక్తిహీనమవుతుంది అన్నాడు శుక్రుడు. దేవయాని అలిగి, అలా అయితే మీరు మీ మంత్రంతో సుఖంగా ఉండండి. కచుడిని విడిచి జీవించలేని నేనే మరణిస్తాను అని చెప్పి మూర్ఛపోయింది. వేరు దారి లేక ఆమెపై వాత్సల్యంతో శుక్రాచార్యుడు ఆమెను మేల్కొల్పి మంత్రోపదేశం ఇచ్చి తర్వాత ఆ మంత్రంతో కచుడిని బతికించాడు. అప్పుడు కచుడు శుక్రుని కడుపు చీల్చుకొని బయటకు రాగానే దేవయాని 3 సార్లు ఆ మంత్రం ఉచ్చరించి తన తండ్రిని బ్రతికిస్తున్నప్పుడు కచుడు కూడా ఆ మంత్రం విన్నాడు. స్త్రీకి ఉపదేశించడం వలన 3వ వాడు కచుడు విన్న కారణంగా ఆ మంత్రం నష్టమైంది. అలా నిర్ధారణ చేసుకుని కచుడు శుక్రాచార్యునికి నమస్కరించి, అయ్యా, మీ కృప వలన విద్యలని నేర్చుకున్నాను. నా అభీష్టం నెరవేరింది. ఇక్కడ ఉంటే నన్ను రాక్షసులు బ్రతకనివ్వరు కనుక నాకు సెలవిప్పించండి అన్నాడు. అది విని దేవయాని ఏడుస్తున్న తండ్రి
నిన్ను శిష్యునిగా అంగీకరించేలా చేశాను. 3 సార్లు నీకు ప్రాణం ఇప్పించాను కనుక నన్ను వివాహం ఆడి నా అభిష్టం నెరవేర్చు అని పట్టుపట్టింది. అప్పుడు కచుడు, నీవు గురుపుత్రికవి గనుక నాకు సోదరివి, ప్రాణదానం చేశావు గనుక నాకు తల్లివి, నిన్ను వివాహం ఆడదలచడం మహాపాపం కనుక నన్ను వెళ్ళనివ్వు అని ప్రార్థించాడు. కానీ ఆమె కామవశమై, కృతజ్ఞుడా, నా సహాయంతో నీవు నేర్చిన విద్యలన్నీ మర్చిపోదువుగాక అని శపించింది. కచుడు ఆమెను అసహించుకొని తనను అనవసరంగా శపించినందుకు ప్రతిశాపం అనేటువంటి ఆయన మళ్ళీ ఇచ్చి వెళ్ళిపోయాడు. కానీ నాటి నుండి యుద్ధంలో దేవతల చేత చంపబడిన రాక్షసులు తిరిగి అసలు బ్రతకలేదు. ఎందుకంటే మంత్రం అనేటువంటిది అది ఇంకా పనిచేయదు అన్నట్టు. ఇది తెలిసిన వారెవరు స్త్రీకి మంత్రోపదేశం చేయరు. కనుక సావిత్రి, నీకేదైనా వ్రతం చెప్తాను చేసుకో అన్నాడు. శ్రీగురుడు చెప్పాడన్నట్టు. సో అందుకోసమని సావిత్రి స్వామికి నమస్కరించి, స్వామి, మీ పాదసేవకు మించిన వ్రతం ఏముంటుంది అంటే మీ పాదాలను సేవించడం కంటే దానిని మించిన వ్రతం ఏముంటుంది స్వామి, అయినప్పటికీ మీ ఆదేశమే నా వేదవాక్కు, మీకు నచ్చిన వ్రతం సెలవీయండి అన్నది. శ్రీగురుడు ఇలా చెప్పారు. అందరూ ఆచరించుకోవడానికి అనువైనది ఉత్తమమైనటువంటిది సోమవార వ్రతము. దానిని వెనుక సుత మహర్షి శౌనకాది మునులకు ఉపదేశించాడు. సోమవార వ్రతం గురించి స్వామి చెప్తున్నాను అన్నట్టు. సోమవారం నాడు రాత్రి మాత్రమే భోజనం చేస్తూ ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి. ఈ వ్రతం మహిమ తెలిపే ఐహిత్యము ఒకటి చెప్తాను విను తల్లి అన్నాడు. ఆర్యవర్తంలో చిత్రవర్మ అనే రాజు తన ప్రజలను ఎంతో ధర్మంగా పాలిస్తుండేవాడు. అతడు సంతానం కోసం శివుని పూజించగా ఆయన వరం వల్ల ఒక కుమార్తె జన్మించింది. ఆమెకు సీమంతిని అని పేరు పెట్టారు. దైవాజ్ఞులు ఆమె జాతకం చూసి ఆమె చిరకాలం సుమంగళిగా సుఖంగా జీవించగలదని చెప్పారు. కానీ కొంతకాలానికి ఒక జ్యోతిష్యుడు ఆమె చేయి చూసి 14వ ఏట ఆమె భర్త మరణిస్తాడని చెప్పాడు. ఆమె వివాహం ప్రసక్తి వచ్చినప్పుడల్లా తల్లిదండ్రులు పడబోతున్న మనోవేదన గుర్తించి సీమంతిని ఒకనాడు యజ్ఞవల్క మహర్షి భార్య మహాప్రతివతి అయిన మైత్రేయిని దర్శించి నమస్కరించి తన దురదృష్టానికి నివారణ తెలపమని ప్రార్థించింది. అప్పుడు మైత్రేయి, అమ్మాయి, ప్రతి సోమవారం భక్తితో శివపార్వతులను పూజించు. ప్రతి సోమవారం అభిషేకం వలన అంటే ఎలా పూజించాలనేటువంటి చెప్తుంది. ఆ శివయ్య ఉన్నాడు కదండి, ఆ శివయ్యకి మనం అభిషేకం చేసినట్లయితే వాటర్తో కానీ పంచామృతాలు అవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది. కానీ అభిషేకం వలన పాపం అనేటువంటిది నశిస్తుంది. నువ్వు ఏదైనా పాపం చేసినట్లయితే ఆ పాపం అనేటువంటిది నశిస్తుంది అని చెప్తున్నారు. నువ్వు స్వామికి మనం పూజ చేసినప్పుడు పీఠం వేస్తాం కదా, ఆ పీఠాన్ని అర్పించడం వలన సామ్రాజ్యము వస్తుంది అంట. ఆ స్వామికి గంధము, పుష్పాక్షంతలు సమర్పించినందువలన సౌభాగ్యము లభిస్తుంది. ధూపం అర్పించడం వలన సౌగంధ్యము లభిస్తుంది. దీపదానం వలన కాంతిమత్వము లభిస్తుంది. నైవేద్యం మనం స్వామికి సమర్పించినట్లయితే సకల భోగాలు లభిస్తాయి అని చెప్తున్నారు. తాంబూలం సమర్పణ వలన 4 పురుషార్థాలు చేకూరుతాయి. జపం వలన మనం జపం చేస్తాం కదా, 108 అష్టోత్తరాలు కానీ ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షర మంత్రం కానీ 108 సార్లు జపం చేయడం వలన అష్టైశ్వర్యాలు, హోమం చేసినందువలన సిరి సంపదలు, స్తోత్రం వలన బహుముఖమైన సమృద్ధి, విప్రులకు భోజనం పెట్టడం వలన సర్వదేవత సంతృప్తి కలుగుతాయి. కనుక ఆ రీతిన ఈ వ్రతమాచరించు అని ఆ మైత్రేయి ఈమెతోటి శ్రీమంతినితోటి చెప్పింది అన్నట్టు. అప్పుడు శ్రీమంతిని ఆమెకు నమస్కరించి ఇంటికి వచ్చి ఎంతో శ్రద్ధతో వ్రతమాచరించింది. ఆమెకు యుక్త వయస్సుకు రాగానే ఇంద్రసేన మహిపాలుడి కుమారుడైన చంద్రాంగదుడికిచ్చి వివాహం చేశాడు. ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా జీవిస్తుండగా ఒకరోజు ఆ రాజకుమారుడు జలక్రీడలకని వెళ్ళి ప్రమాదవశాత్తు ఆయన కాలు జారి నదిలో పడిపోయాడు. అప్పుడు ఎందరూ ఈతగాళ్ళు వెతికినా దొరకలేదు. అది తెలిసి 14 సంవత్సరాలు నిండిన సీమంతిని ప్రాణత్యాగానికి సిద్ధమైంది. కానీ రాజు ఆమెను వారించాడు. బంధువులందరూ నది ఒడ్డుకు చేరి దుఃఖించారు. సీమంతిని తాను వ్రతమాచరించినా కూడా తన భర్తను రక్షించినందుకు శివపార్వతులకు మొరపెట్టుకొని సహగమనం చేయడానికి సిద్ధమైంది. అప్పుడు పురోహితులు
అతని యొక్క ఏంటి బాడీ అనేటువంటిది కనిపించకుంటే సహగమనము చేయకూడదు అని చెప్పారు. ఇంతకు అతడు మరణించడో లేదో ఎలా నిశ్చయించగలము, కనుక నీవు వేచి ఉండాలి అని చెప్పారు. పుత్రశోకంతో ఇంద్రసేనుడు మతిస్థిమితం కోల్పోయాడు. అప్పుడు దాయాదులు అతని రాజ్యం అపహరించి ఆ రాజదంపతులను చెరసలలో పెట్టారు. చిత్రవర్మ శాస్త్రానుసారం 1 సంవత్సరం వేచి చూసిన తర్వాత తన కుమార్తెకు వైధవ్యం ఇప్పించాలని నిర్ణయించుకున్నాడు. శ్రీమంతిని మాత్రం అంత దుఃఖంలోనూ తదేక దీక్షతో ఆ వ్రతం ఆచరిస్తూనే ఉన్నది. శివయ్య పూజ చేస్తూనే ఉన్నాము. నీట మునిగిన చనిపోయిన ఇంద్రాంగదుడిని నాగకన్యలు అమృతం పోసి బ్రతికించారు. ఆయన చనిపోలేదు, ఆయనే నాగకన్యల దగ్గర బ్రతికే ఉన్నాడు. ఆ నాగకన్యలు అతనికి అమృతం పోసి బ్రతికించారు. ఎందుకు ఈమె ఇక్కడ శివయ్య వ్రతం చేస్తుంది కదా, శివపార్వతుల వ్రతం చేస్తుంది కదా, ఆ వ్రత ఫలితంగా ఆయన అక్కడ బ్రతికే ఉన్నాడు. పాతాళలోకంలో మహాజ్వలమైన పట్టణంలో మనులతో వెలిగిపోతున్న పగడాలు తమ రాజైన తక్షకుని దగ్గరకు వీళ్ళు తీసుకొని వెళ్ళారు. అతనికి చంద్రాంగదుడు నమస్కరించాడు. తక్షకుడు అతని వృత్తాంతం ఎరిగి సంతోషించి సకల భోగాలు అనుభవిస్తూ తమ లోకంలోనే ఉండిపోమ్మని అతనిని ఆహ్వానించాడు. చంద్రాంగదుడు వారి ప్రేమకు సంతోషించి తన తల్లిదండ్రులు, తన భార్య తన కోసం దుఃఖిస్తూ ఉంటారని, కనుక తాను వెంటనే వెళ్ళిపోవాలని చెప్పాడు. అప్పుడు తక్షకుడు అతని చేత అమృతం తాగించి అతని భార్య కోసం ఒక పాత్రలో అమృతం ఇచ్చి అతనిని సత్కరించి తననెప్పుడు స్మరించిన ఆపదలో రక్షించగలనని చెప్పి పంపాడు. తక్షకుడు ప్రసాదించిన దివ్యాశ్వం మీద చంద్రాంగదుడు తిరిగి నది ఒడ్డుకు చేరాడు. అమృతం త్రాగడం వలన దివ్య వర్చస్సుతో వెలిగిపోతూ దివ్యాశ్వంపై నీటి నుండి పైకి వచ్చిన చంద్రాంగదుడు చూసి శ్రీమంతిని ఆశ్చర్యపోయింది. ఆ రోజు సోమవారం రోజు ఆయన కనిపించాడు అన్నట్టు. ఇలాంటి లీలలు చాలా ఉంటాయి. ఆ శివయ్యను పూజించడం వల్ల మన జీవితంలో చాలా అద్భుతాలు జరుగుతాయి. నా లైఫ్లో కూడా చాలా జరిగాయండి. అవి సోమవారం రోజే మళ్ళీ మనకి తెలుస్తాయి. మనం ఏ పని అయితే మొదలు పెడతామో ఆ పనికి సంబంధించినటువంటి ఫలితం కూడా మనకు సోమవారం రోజే ఆ శివయ్య చూపిస్తాడని అంతటి మహిమాన్వితమైనటువంటి సోమవార వ్రతం అండి. శ్రీమంతిని తన పరిచారికలతో స్నానం చేయడానికి నదికి వచ్చింది. కానీ ఆమె మెడలో ఆభరణాలు, మంగళసూత్రాలు, నొసట కుంకుమ కనిపించక పోయేసరికి ఆమెను నిశ్చయంగా గుర్తుపట్టలేక చంద్రసేనుడు తక్షకుని స్మరించి మారు రూపం ధరించి రాజకుమార్తెను విచారించి, నీ వ్రత ప్రభావం వలన 3వ నాటికి నీ భర్త తిరిగి రాగలడు అని ఆమెతో చెప్పి మొదట తన తల్లిదండ్రులను రక్షించడానికి వెళ్ళాడు. వారి రాజ్యం అపహరించిన దాయాదులకు తాను తక్షకుని వరం పొంది వచ్చిన సంగతి తెలుపుతూ రాజ్యం తిరిగి అప్పగించాలని, లేకుంటే వారిని యుద్ధంలో శిక్షించగలనని హెచ్చరిస్తూ చంద్రాంగదుడు కబురు చేశాడు. నది లోపల పడి మరణించిన చంద్రాంగదుడు తిరిగి వచ్చాడని తెలియగానే ఆ దాయాదులు భయపడి రాజ్యం అతనికి తిరిగి అప్పగించి క్షమాపణ కోరారు. చంద్రాంగదుడు తాను నాగలోక సౌందర్యం తిలకిస్తూ తిరిగి రావడం ఆలస్యం చేసినందుకు తన వారు ఎంత దుఃఖించారో, ఎన్ని కష్టాలను అనుభవించారో తెలుసుకొని తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పుకున్నాడు. తిరిగి తమ కొడుకును రాజ్యాన్ని పొందిన అతని తల్లిదండ్రులు సంతోషించి అదంతా శ్రీమంతిని చేసిన శివారాధనకు ఫలితమేనని గుర్తించి ఆమెను తీసుకొచ్చి ఎంతో వైభవంగా చంద్రాంగదుడికి పట్టాభిషేకం చేశారు. ఇలా ఆయన బతికొచ్చాడు. మళ్ళీ ఇంకా ఆయనకు పట్టాభిషేకం కూడా చేయడం అనేటువంటిది జరిగింది. దేనివలన? ఆ శివారాధన వల్ల ఫలితం అన్నట్టు. శ్రీయుడు చెప్పినది విని దత్తుడు నమస్కరించి, స్వామి, పరమ పవిత్రము శ్రేయోదాయకము అయిన మీ పాదసేవ మాకు చాలదా? త్రిమూర్తి స్వరూపులైన మీ పాదస్మరణ మాలో నిరంతరం జరిగేలా మమ్ము దీవించరాదా? వేరొక వ్రతం ఎందుకు అన్నాడు. ఇలా ఎవరికైనా అనిపిస్తుంది కదా, ఇప్పుడు శ్రీగురుని పూజిస్తే త్రిమూర్తులు సంతోషిస్తారని మనకు తెలిసిన తర్వాత మనం మళ్ళీ వేరే పూజించాలని ఎందుకు అనిపించదు కదా. అప్పుడు ఆ స్వామి మనకి ఇలా అనిపిస్తుందని అతనికి కూడా అలాగే అనిపించింది. దత్తునికి కూడా అలాగే అనిపించి ఆయన కూడా అలాగే అడిగాడు. అడిగినప్పుడు స్వామి ఇలా చెప్తున్నారు, శ్రీగురుడు, ఇది మా ఆజ్ఞ, ఇది నా ఆజ్ఞ. ఈ వ్రతం చేస్తే కానీ
మీ సేవ మాకు అందదు. అర్థమైందండి? ఇలా మనము శివయ్యను పూజిస్తే కానీ ఆ సేవ అనేటువంటిది శ్రీగురునికి అందదు అని చెప్తున్నాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపమైనటువంటి శ్రీగురునికి అందదు అని అంటున్నాడు. అందుకే మనం శివయ్యను పూజించుకోవాలండి. శ్రీగురుని మనం పూజిస్తూ శివయ్యను కూడా మనం పూజించుకోవాలి. ఇలా అది ఆయన ఆజ్ఞ అంట. ఆయన ఆజ్ఞను మనం పాటించాలి కదా. సో ఆయనను పూజించడం వలన ఆ సేవ అనేటువంటిది ఆయనకు అందుతుంది అని చెప్తున్నాడు. కనుక ఈ వ్రతం చేసుకోండి అని చెప్పి స్వామి వారిని ఆశీర్వదించి పంపివేశారు. ఇంతలో తమ పుత్రుడు ఆరోగ్యంతో సుఖంగా గురు సన్నిధిలో ఉన్నాడని తెలిసిన గోడెనాథుడు అతని భార్య వాళ్ళను చూడడానికి అక్కడికి వచ్చారు. వారు శ్రీగురుని దర్శించి జరిగినదంతా తెలుసుకుని 1000 మంది బ్రాహ్మణులకు సమారాధన చేశారు. అంటే 1000 మంది బ్రాహ్మణులు ఉన్నారు కదా, వాళ్ళందరికీ భోజనం అనేటువంటిది పెట్టారు. కొడుకు కోడళ్లను తీసుకొని స్వస్థానం చేరుకున్నారు. సావిత్రి దత్తాత్రేయులు శ్రీగురుడు చెప్పిన వ్రతమాచరించి కాలాంతరంలో పూర్ణాయువులైనటువంటి కొడుకులను కన్నారు. అంటే వాళ్ళు దీర్ఘాయువులైనటువంటి కొడుకులను కన్నారు. చనిపోయిన ఒక వ్యక్తిని తిరిగి బ్రతికించి శ్రీగురుడు ఒక విధవరాలికి తిరిగి సౌభాగ్యము ప్రసాదించారన్నటువంటి వార్త నలుదిక్కులకు ప్రాకిపోయింది. ఆయన యొక్క మహిమ అనేటువంటిది అందరికీ తెలిసిపోయింది అన్నట్టు అక్కడ. ఇది ఈ 30వ అధ్యాయంలో స్వామి మనకు వివరించారండి. ఏం చెప్పారు అసలుకి, ఈ వ్రతం ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది, ఆయన యొక్క ఆజ్ఞ ఏంటిది, ఆయనకు మన సేవ అందాలంటే మనం శివుని ఎలా పూజించాలి అనేటువంటిది కూడా ఆయన తెలియజేశారండి ఈ అధ్యాయంలో. సో ఇదండి ఈరోజు వీడియో. శ్రీ దత్తాయ గురువే నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నరసింహ సరస్వత్యాయ నమః. ఇక్కడ ఇది ఆదివారము పారాయణ సమాప్తం. అంటే సప్తాహ పారాయణం చేసే వాళ్ళకు ఆదివారం అనేటువంటిది పారాయణం అనేటువంటిది సమాప్తమైంది అని ఇక్కడ ఈ అధ్యాయం ద్వారా మనం తెలుసుకుంటామండి. నేను ప్రతి అధ్యాయంలో చెప్తున్నాను, ఇది విన్నా చదివినా అదే ఫలితం ఉంటుందండి. కొంతమందికి చదవడం అనేటువంటిది కుదరదు, వాళ్ళు ఇది వినండి. సో మీరు చదివినటువంటి ఫలితం అనేటువంటిది లభిస్తుందండి. కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకు అంటే 60-70 సంవత్సరాలు ఉంటాయి. కొంతమంది చదువుకొని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు అప్పుడు ఈ చరిత్ర చదవడం అనేటువంటిది కుదరదు. అలాంటప్పుడు ఇది వినండి. వింటే ఇది మీరు ఇప్పుడు మీ అమ్మమ్మ తాత వాళ్ళు ఉన్నారు కదా, మీరు కనుక ఈ వీడియో చూసినట్లయితే వాళ్ళకు మీరు వినిపించండి, సరిపోతుంది. నేను అందుకే అన్నీ చేస్తున్నానండి. 52 వరకు ఉన్న అధ్యాయాలు 52 వరకు కూడా నేను చదివి మీకు వినిపిస్తాను. ఇది మీ పెద్దవాళ్ళకు వినిపించండి, చాలా ఉపయోగకరం. ఈ వయసులో వాళ్ళు ఇది వినడం అనేటువంటిది. కొంతమందికి శ్రీగురుని యొక్క మహిమ గురించి అతని యొక్క దర్శనం కాకముందే వాళ్ళ జీవితం అనేటువంటిది ఎండ్ అయిపోతుందండి. సో అలా ఆ స్వామి యొక్క అనుగ్రహం ఉంటేనే మనకు ఆ స్వామి ఈ జన్మలో మనకు ఖచ్చితంగా పరిచయం అవుతారండి. సో అలాంటి వాళ్ళ కోసమని నేను ఈ వీడియో అనేటువంటి చేయడం జరుగుతుంది. అది ఖచ్చితంగా మీకు ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.